11, 14, 17 తేదీలో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి సూచించారు. ఓటర్ ఆధార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జాబ్ కార్డు ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్, బ్యాంకు పాస్బుక్లు తీసుకెళ్లాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాలూరాలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. సాలూరాలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సిపి పరిశీలించారు. భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు కీలక అంశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఓట్ల చోరీ అంశంపై చర్చకు సిద్ధమా అని లోక్సభలో అమిత్ షాను ప్రశ్నించారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. ఓట్ల చోరీ చర్చకు షా భయపడుతున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రెస్ మీట్ లో తెలిపారు. తొలి 2 విడతల్లో 890 గ్రామాల్లో ఏకగ్రీవమైనట్లు చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీల్లో ₹8.2 కోట్లు సీజ్ చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చేపట్టిందని తెలిపారు.